సువేందు అధికారి జిందాబాద్ అని ఒక్క కామెంట్ ఏంటి చాలు. ఇంతకుమించి మిమ్మల్ని అడగట్ల. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంట్ల. మమతా బెనర్జీ లాంటి వ్యక్తిని ఉరికిస్తున్నటువంటి సువేందు అధికారి కోసం ఒక్క కామెంట్ వేయండి, ఆయనకు సపోర్ట్గా. సువేందు అధికారి జిందాబాద్ అని ఒక్క కామెంట్ వేయండి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోనే పాలనలో పెనుమార్పులు కనిపిస్తున్నాయి. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న రాజకీయ ధోరణులకి స్వస్తి పలుకుతూ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బాధ్యతలు స్వీకరించిన వెంటనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 16 మంది ఉన్నతాధికారుల మీద వేటు వేయడం ద్వారా తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కొందరు అధికారులు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ చట్టాన్ని పక్కన పెట్టారనే విమర్శలు ఉండడంతో వారిని ప్రాధాన్యం లేని పోస్టులకి బదిలీ చేయడం జరిగింది. ముఖ్యంగా కోల్కతా పోలీసు విభాగంలో కీలక బాధ్యతల్లో ఉండి ఇష్టానుసారం వ్యవహరించినటువంటి అధికారుల నివాసాల్లో సోదాలు నిర్వహించడం ద్వారా వ్యవస్థని ప్రక్షాళన చేసే పని మొదలుపెట్టారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. రాజకీయ హింసకి నిలయంగా ఉన్న బెంగాల్లో గూండాయిజాన్ని అణచివేయడమే లక్ష్యంగా పోలీసు బాసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏ పార్టీ కార్యకర్తలైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఉపేక్షించవద్దని ఆయన ఆదేశించారు. గతంలో రాజకీయ రంగు మార్చుకుని పాత పద్ధతుల్లో బెదిరింపులకు పాల్పడుతున్న వారి జాబితాని తయారు చేయించి వారిని జైలుకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం మారిన సమయంలో కీలకమైన ఫైళ్లు అలాగే డాక్యుమెంట్లు మాయడం కావడం లేదా తగలబెట్టడం వంటి ఘటనలు జరగకుండా సచివాలయం నుంచి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఒక్క కాగితం కూడా బయటికి వెళ్లకుండా సాంకేతిక పరికరాలని పెన్డ్రైవ్ ద్వారా జాగ్రత్త చేయాలని ఆదేశించడం ద్వారా గత ప్రభుత్వ పాలనలో జరిగిన విషయాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ పారదర్శకతను పెంచే దిశగా పడినటువంటి అడుగుగా కనిపిస్తోంది. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ మరియు సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో కూడా కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. గతంలో అనుమతులు నిరాకరించబడినటువంటి ఆధ్యాత్మిక ప్రవచనకారులకి ఇతర కళాత్మక ప్రదర్శనలు చేసేవారికి మార్గం సుగమమైంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని ప్రకటించడంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. అలాగే గతంలో విడుదల ఆగిపోయినటువంటి సినిమాలు కూడా ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. మరోవైపు అంతర్జాతీయ సరిహద్దుల భద్రత మీద ప్రత్యేక దృష్టి సారించారు. సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని 36 ప్రభుత్వ విభాగాలను సంయోజనం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు సుబేందు అధికారి. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు జరగకుండా సరిహద్దు భద్రతా దళాలు పూర్తి సహకారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల సరిహద్దు ప్రాంతాల్లో భద్రత పెరగడమే కాకుండా శాంతి నెలకొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని గ్రామాల్లో కూడా పరిస్థితులు మారుతున్నాయి. గతంలో రాజకీయ గొడవల వల్ల మూతపడిన దేవాలయాల్ని మళ్లీ తెరిచి పూజలు నిర్వహిస్తుండడం విశేషం. దౌర్జన్యంగా రోడ్ల మీద వేసినటువంటి బ్యారిగేట్లని మరియు మిగతా అడ్డంకుల్ని తొలగించడం ద్వారా ప్రజలు రవాణాకి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఆసుపత్రులు మరియు స్కూళ్ల ముందు ఉన్నటువంటి ఆటంకాలు తొలగించడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాల్దా వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో అధికారుల మీద దాడులకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేయడం ద్వారా చట్టం అందరికీ సమానమే నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు మరియు సామాన్య ప్రజలు వీధుల్లోకి వచ్చి పండగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు బెంగాల్లో కనిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వేగవంతమైన నిర్ణయాలు పరిపాలనలో వేగాన్ని అలాగే క్రమశిక్షణని తీసుకొస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ తర్వాత మరిన్ని సంస్కరణలు వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.